కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. నాంపల్లి కోర్టు తీర్పు ఒక గుణపాఠంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒక సినీ నటికి సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ పై మంత్రి సురేఖ పూర్తి నిరాధారమైన, అసంగతమైన, అసత్యమైన ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మంత్రి సురేఖ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నెల 21 లోపు సురేఖపై కేసు నమోదు చేసి ఆమెకు నోటీసు జారీ చేయాలని జడ్జి శ్రీదేవి పోలీసులను ఆదేశించారు. కేటీఆర్ పై సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుదారుడు కేటీఆర్ తో పాటు 5 సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణలోకి తీసుకున్నది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు, టీవీల్లో ప్రసారమైన దృశ్యాల్ని కూడా పరిశీలించింది. సురేఖపై విచారణ చేపట్టిన అనంతరం ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు వెలుగు చూస్తాయని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలోనే మీడియాలో ప్రసారమయ్యాయని తెలపడానికి నిందితురాలి తరపు న్యాయవాది ఎలాంటి ఆధారాల్ని అందించలేదని, అవి ఆమె స్వయంగా మీడియా సమావేశంలో ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలేనని కోర్టు నిర్ధారించింది. పత్రికల్లో, టీవీ ఛానళ్లలో ప్రసారమైన వార్తా కథనాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్లను పెన్ డ్రైవ్లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించే సమయంలో 65B BNSS ప్రకారం సర్టిఫికెట్ అప్రస్తుతమని, విచారణ సమయంలో పెన్ డ్రైవ్లోని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సాక్షులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆకుల లలిత, బాల్కసుమన్ వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు శిక్షార్హమైన నేరానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు గుర్తించింది. సత్యమేవ జయతే, సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని, వెంటనే కాకపోయినా చివరికి తప్పకుండా నిజం వెలుగులోకి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదుకు ఆదేశించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారం ఉందని ఎవరూ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసి తప్పించుకోలేరని పేర్కొన్నారు. అధికారం అనేది ప్రజల జీవితాలను అపహాస్యం చేసే హక్కు కాదు. ప్రత్యర్థులపై దూషణలు, పుకార్లు వ్యాప్తి చేసే సాధనం కూడా కాదు. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశమని అన్నారు. రాజకీయ విమర్శల పేరుతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తూ తప్పించుకోవచ్చని భావించే వారికి నాంపల్లి కోర్టు తీర్పు ఒక గుణపాఠంగా నిలుస్తుందని తెలిపారు. ఇది సుదీర్ఘ న్యాయ పోరాటమని, ఇంకా సగంలోనే ఉన్నామని, చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.